చూడండి ఇక మామూలుగా ఉండదు ఇక ఆత్మహత్యకు పాల్పడిన సిరిపుర లక్ష్మణ భార్య వజ్రమును సిరిసిల్ల ప్రభుత్వ దవాఖాన వారిలో ఓదార్చున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. నటనలో అయ్యను మించిండు, నటనలో కమల్ హాసన్ కూడా మించుతూ ఉన్నాడు. నటనలో కమల్ హాసన్ మించిన నటుడు కనబడుతూ ఉన్నాడు కేటీఆర్లో. మరి గత 10 సంవత్సరాల్లో ఇన్ని సిరిసిల్లలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరి వాటిలో ఎప్పుడన్నా కనీసం నీ సిరిసిల్లను పట్టించుకున్నావా? లేదు. అక్కడ ఉన్నటువంటి దోపిడిని అడ్డుకున్నటువంటి నేరెళ్ళ దళితులను ఈరోజు వాళ్ళకు దేనికి పనికి రాకుండా చేసినటువంటి బతుకునేది నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు పోయి పరామర్శిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది. నిజంగా కూడా ఈ చిత్తశుద్ధి ముందు నుంచి ఉండాలి. వాస్తవంగా గత 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించుకొని సిరిసిల్లకు పోకుండా, సిరిసిల్ల పట్టించుకోకుండా, సిరిసిల్ల ప్రజలు పట్టించుకోకుండా ఈరోజు తిరిగినటువంటి నువ్వా మాట్లాడేది? సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు. మీరు పోయిన 3 నెలలకే ఈ నేతన్నలు ఆత్మహత్యలో పడ్డారంటే నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంది? సిరిసిల్లలో నేతలకు నువ్వు చేసినటువంటి పని ఏంది? ఒకవేళ నిజంగా నువ్వు చేసి ఉంటే నేతలు ఇట్లా ఆత్మహత్య చేసుకున్నా ఏం లేదు. వీళ్ళు ఏంటంటే ఆత్మహత్యలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ ద్వారా ఈరోజు ప్రజలను మొత్తంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, మళ్ళీ ఒక రకమైనటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టి మళ్ళీ ఇది ఉద్యమాలు చేయాలంటూ దాంట్లో ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ నేతలకు సంబంధించిన దాంట్లో ఈరోజు కేసీఆర్ ఈ ఆత్మహత్య కారణమే కేసీఆర్. ఈ నేతన్న సిరిసిల్ల నేతలకు పూర్తి ఆత్మహత్యల కారణమే కేసీఆర్. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో 10 సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు. మరి అక్కడ బతుకులను ఎందుకు బాగుపరచలేని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం, కేటీఆర్ నిలదీస్తూ ఉన్నాం. నిజంగా చెప్తున్నాను కదా, ఆ సిరిసిల్ల నేతన్నలు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళ చావులకు కారణం కేటీఆర్ మాత్రమే. ఒకవేళ నిజంగా వాళ్ళు డెవలప్ చేసి ఉంటే 3 నెలల్లో డెవలప్మెంట్ మాయమైపోతా. అదే కదా మేము చెప్తా ఉన్నాం. 3 నెలల్లో ఏం జరిగిపోయిందని నేతలు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు నేతలను ఏ విధంగా మోసం చేసినావు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క రైతు చనిపోయిన ఆత్మహత్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఒక్కరోజే 2 ఆత్మహత్య. వీళ్ళు ఏంటంటే ఈ ఆత్మహత్యలతోటి సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, ఆత్మహత్యలు ప్రేరేపించాలి తప్ప ఏది ఉండదు. కల్వకుంట్ల వీళ్ళు ఉన్న రోజులు ఇక్కడ ఆత్మహత్యలు కొనసాగుతుంటాయి. తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ రాజ్యంలో కూడా రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు అనేక మంది కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా చనిపోయినట్టు దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల్లో ఉన్నంత కాలం ఇక్కడ ఆత్మహత్యలు పెరుగుతూనే ఉంటాయి. ఆ శివాల దగ్గర ప్యారాలు ఏరుకోవడం, ఆ శివాల పైన రాజకీయం చేయడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆలోచన అంతే. ఇప్పుడు ఆటో కార్మికులను చంపుతున్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా, కల్వకుంట్లలు కదా. కేటీఆర్ చేసినటువంటి ప్రేరేపిత వ్యాఖ్యల వల్ల కదా వాళ్ళందరూ చనిపోతా ఉన్నారు. ఈరోజు నేతలు కూడా మీరు చేసిన ప్రేరేపిత వ్యాఖ్యల వల్ల నేతలు చనిపోతా ఉన్నారు, రైతులు చనిపోతా ఉన్నారు. ప్రతి దశలోనూ ఈరోజు ఆత్మహత్యలకు కారణమే ఈ కేటీఆర్. రాసి పెట్టుకోండి. జోష్ లేని జాతర, కాంగ్రెస్ క్యాడర్లో నిరుత్సాహం, జనంలో నిరాసక్త. తుక్కుగూడ సభకు 10 లక్షల మంది వస్తారని ప్రచారం అన్ని చెప్తారు. మరి కేసీఆర్ సభకు 25 లక్షలు 50 లక్షలు అని చెప్తా ఉంటారు. మరి ఏమైంది? 1,00,000 కూడా రారు, అన్ని ఫ్లాప్ అవుతాయి. బస్ యాత్రకు పోతాడా 100 మంది కూడా లేరు. అంతే వాస్తవంగా. పీసీబీకి అల్లుడు ఇంటర్న్షిప్ పేరుతో బంధుకు ఉద్యోగం. వరంగల్లో ఏళ్ల తరబడి సాగిస్తున్న వైనం. టాస్క్ ఫోర్స్ విభాగం సీనియర్ ఇంజనీర్ విభాగం. హైదరాబాద్లో మరో అధికారి బంధు డుమ్మాలు అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇదంతా చదివి వేస్ట్ వాస్తవంగా చెప్పాలంటే. ఒకసారి కాలోజీ టీవీ లైవ్ చూస్తారు, దయచేసి లైవ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదిగా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ఒకసారి మందకృష్ణ అనగా గుడ్ మార్నింగ్. ఇప్పుడు జయశ్రామ్లో అన్నంత హిందువులు లేకపోతే వేరే దేశంలో మేము కూడా భారతదేశంలో జయశ్రామ్ అన్నంత మాత్రాన రామబంటు కాదు. ఒక 5ను గట్టి మేము విరాళాలు ఇచ్చిన పైసలు కొన్ని వేల కోట్లు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే జై శ్రీరామ్ అంటేనే హిందువు అనాలనే రూల్ ఎక్కడ లేదు వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే అదొక నినాదంగా తీసుకొచ్చినారు, దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకుంటారు అంతే. మందకృష్ణ మాదిగా ఎంత కమ్ముడు పోయిండు, బీజేపీకి అది చెప్పలేదు కదా. ప్రజలు కూడా మందకృష్ణ మాదిగా చెప్పాలా, ప్రజలకు చెప్పాలా, నేను మోడీ దగ్గరికి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నా అని చెప్పాలా. ఎల్లమ్మ తలకాయల మీద 1,00,000 అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మందకృష్ణ మాదిగా ఆయన జీవితం మొత్తం కూడా ఈ వర్గీకరణ కోసం పోరాడిండు వాస్తవంగా. సరే ఈ వర్గీకరణ అవుతుంది అనేటువంటి ఒక హోప్ ప్రధాని మోడీ వచ్చి చెప్పిండు కాబట్టి నమ్మి ఈరోజు ఒకవేళ అమ్ముడు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన అడిగితే ఏదో ఒక పదవి వస్తుంది, ఆయన అనుకున్నంత సంపాదించి రాజ్యసభ ఎంపీ వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. ఆయన ఏదో పైరవి చేసుకుంటూ వచ్చేస్తాయి కదా, ప్రాబ్లం ఉన్నాయి. తెలంగాణలో ప్రతి మహిళకి 2500 ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, కానీ దేశంలో ప్రతి మహిళకి 1,00,000 రూపాయలు ఇస్తారంట. అమలు కానీ హామీలుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే అన్ని ఖచ్చితంగా అమలుగా అయ్యేటి పరిస్థితి అయితే లేదన్న. 2500 ఇప్పటికైతే ఎవరికి వాస్తవానికి ఆడవాళ్ళకి ఒక రకమైన ఆశలు పుట్టించాడు. అరే మేము ఇంట్లో ఉంటున్నాం, మాకు ఇవి ఖర్చుల కన్నా వెళ్తాయి అని చెప్పేసి ఆశ పుట్టించాడు, వాళ్ళ నాగం చేసిండు వాస్తవానికి.
సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి దాంట్లో హామీల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చర్చ జరగాలి, జరిగితే ప్రజల వద్ద అసలు విషయాలు బయటపడతాయి. ఒకసారి కాలేజ్ టీవీ లైవ్ చూస్తున్నారు, దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా.